వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజిస్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్ కృత్స్న విన్న విచాలయేత్. ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవిదః మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్. ప్రకృతేః గుణసమ్మూఢాః. లోకంలో మానవులందరూ కూడా ప్రకృతి యొక్క గుణానాం గుణముల యొక్క సమ్మూఢాః గుణముల చేత సమ్మూఢులై ఉన్నటువంటి వారు. సజ్జంతే గుణకర్మసు గుణకర్మసు గుణేషు కర్మసు గుణముల యొక్క కర్మసు కర్మలయందు సజ్జంతే వాళ్ళు బాగా ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు అని స్వామి చెబుతూ ఉన్నారు. తాన్ అకృత్స్నవిదః మందాన్ తాన్ వారు అకృత్స్నవిదః ఏమీ కూడా తెలియనటువంటి వారు, వాళ్ళకి ఏమీ తెలియదు అని స్వామి చెబుతున్నారు ఇక్కడ. అకృత్స్నవిదః, కృత్స్న అంటే సమస్తము, అకృత్స్న ఏమీ తెలియనటువంటి వారు. మందాన్ పైగా మందబుద్ధితో ఉండేటువంటి వారు. కృత్స్నవితో సమస్తమును ఎరిగి ఉన్నటువంటి వారు, బ్రహ్మజ్ఞానులుగా చెప్పుకోవచ్చు. కృత్స్నవిత్ సమస్తమును ఎరిగి ఉన్నటువంటి వారు. ఆ విధముగా సమస్తమును ఎరిగి ఉన్నటువంటి ఏ జ్ఞానులైతే ఉన్నారో వారు నా విచాలయేత్. ఈ మందమతులై ఉన్నటువంటి వారు, ప్రకృతి గుణాలకు లోబడి ఉన్నటువంటి వారు, వాటి ఆసక్తిని పొంది ఉన్నటువంటి వారు, వారిని ఒక్కసారిగా నా విచాలయేత్ చెలింపజేయమాక, కదిలించమాక అని స్వామి చెబుతూ ఉన్నారు. ఈ విషయం లోకంలో తత్వజ్ఞులై ఉన్నటువంటి వాళ్ళ జాగ్రత్తను దృష్టిలో పెట్టుకుని స్వామివారు చెబుతున్నటువంటి అంశం. జాగ్రత్తగా ఉండాలి, తత్వజ్ఞులై ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు అజ్ఞానులై ఉన్నారు, మందబుద్ధులై ఉన్నారు, మందమతులై ఉన్నారు, మూఢులై ఉన్నారు, పైగా గుణముల చేత సమోహితులై ఉన్నారు. కనుక వారి వద్ద నువ్వు జాగ్రత్తగా మెదలకపోయావని నీ ప్రమాదాలు వచ్చి పడతాయి. నా విచాలయేత్ వాళ్ళను కదిలించమాక, కదిలించామంటే ప్రమాదం అని స్వామివారు చెబుతూ ఉన్నారు. దధ్వం అనే ఋషి మనకి చాందోగ్యం ఎక్కడో వస్తుంది కథాంశం ఇది. దధ్వం అనే ఋషి ఆశ్రమం
దాంట్లో బ్రహ్మచారులు, వేద పఠన, ధ్యానం, విచారణ, యజ్ఞయాగాదులు వైభవోపేతంగా ఆశ్రమంలో జరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఇంద్రుడు ఆశ్రమానికి వచ్చాడు. రాగానే అది అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఇంద్రుడిని స్వామివారు సేవించాడు. నాయనా, నీ రాక కారణం ఏమిటి? ఇంద్రలోకంలో ఉండకుండా నా ఆశ్రమం ఎందుకు వచ్చావయ్యా? ఎన్నో వైభవాలు, సకల సుఖాలు, సకల భోగాలు, అందుట్లో దేవనాయకుడవు, ఈ విధంగా ఉన్నటువంటి నీవు చక్కగా అక్కడ స్వర్గలోకాలలో సుఖాలలో తేలియాడుతూ సంతోషంగా ఆనందంగా ఉండక నా ఆశ్రమానికి ఎందుకు రావటం కారణం, ఏ ఉద్దేశంతో వచ్చావని చెప్పి అడిగితే, నేను కూడా మీ ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసే ఉద్దేశంతో వచ్చాను అన్నాడు. అనగానే దధ్వం ఋషి, నాయనా, మీరు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు, గొప్ప హోదాల్లో ఉన్నారు, అధినాయకులై ఉన్నారు, దేవరాజులై ఉన్నారు, దేవలోకానికి ప్రభువులై ఉన్నారు. మీలాంటి వాళ్లకు వేదం నేర్పటం, విద్య చెప్పటం నాకు గొప్పే, కానీ నీ వల్ల నాకు ప్రమాదం ఉంటుంది. కనుక నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లకు చెప్పటం నాకు సముచితం. వారు దండించవచ్చు, కోపడవచ్చు, దెబ్బ కొట్టవచ్చు, ఏం చేసినా కానీ వాళ్ళు భక్తి భావంతో స్వీకరిస్తారు. మీలాంటి వాళ్ళని ఏమనే అవకాశాలు లేవు. మిమ్మల్ని శిష్యులుగా చేర్చుకోవటం కంటే గురువుగా చేర్చుకోవటం మంచిది. అందువల్ల మీకు విద్యను నేర్పగలిగేటువంటి విధానం నీకున్నాడు కదా, బృహస్పతి దేవరాజు, దేవగురువు ఉన్నాడు, బృహస్పతుల వారు. అందువల్ల ఆయన దగ్గర నువ్వు శిష్యరికం చేయి. ఆయన దేవగురువు కాబట్టి సరైనటువంటి విధానం ఉంటుంది అని ఎంతగానో దధ్వం అనే ఋషి ఇంద్రుడికి చెప్పాడు. నీ వల్ల నాకు ప్రమాదం ఉంటుందయ్యా, నీ ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడివి, ఏదైనా పొరపాటున ఒక మాట వాడాను అంటే నువ్వు గుర్తుపెట్టుకుంటావు, కాబట్టి నీలాంటి వాళ్ళని విద్యార్థులుగా పెట్టుకోవటం నాకు ప్రమాదం అన్నాడు. ఈనాడు చూస్తున్నాం కదా, క్లాసుల్లో గొప్ప ఇంటి వాళ్ళు విద్యార్థులుగా వస్తారు, అధ్యాపకులు వాళ్ళనేమంటానికి వీల్లేదు. వాడు ఆలస్యంగా వస్తాడు, అల్లరి చేస్తాడు, సరిగ్గా చదవడు, ఏవేవో చేస్తూ ఉంటాడు. ఏమిటంటే వాడు మంత్రి కుమారుడు, బాగా డబ్బున్నవాడు. అలాంటి వాళ్ళని ఏమైనా అన్నారంటే ప్రమాదాలు వచ్చి పడతాయి. కాబట్టి ఈనాడు అధ్యాపకులు కూడా అలాంటి వాళ్ళ విషయాలలో జాగ్రత్తగా ఉండే పరిస్థితి. ఏదన్నా పాఠం రాకపోతే, ఏళ్ళకు రాకపోతే, సమయం రాకపోతే, క్లాసుల్లో సరైన పద్ధతి పాటించకపోతే, ఒక మాట అన్నా దెబ్బ కొట్టినా ఎమ్మటే వచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. మా వాడిని అన్నావాట, మా వాడిని కొట్టావాట, ఏమిటి కొట్టడం గల కారణం అని పరిస్థితులు ఈనాడు ఎంతోమంది అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితే. కాబట్టి కాలమానం మారింది, పద్ధతులు మారిపోయాయి. పూర్వకాలంలో గోడ కుర్చీ వేసేవాళ్ళు, రోళ్ళ కర్రతో ఏళ్ల మీద బాగా నలిమి చేసేవాళ్ళు, గుంజులు దీయించేవాళ్ళు, ఎండలో నుంచోబెట్టేవాళ్ళు. ఇట్లా ఎన్నో చేసేవారు ఆ కాలంలో. ఎన్ని చేసినా కానీ అధ్యాపకుల పట్ల విద్యార్థులకు ఒక భక్తి భావంతోనే స్వీకరించారే తప్ప వేరే భావనగా లేదు. అలాంటి పరిస్థితులు అనేటువంటి అప్పుడు కూడా ఉన్నాయేమో బహుశా. అందువల్ల దధ్వం అనే ఋషి చెప్పాడు, నాయన వద్దు, ఇక్కడ నువ్వు మీకు దేవగురువు ఉన్నాడు బృహస్పతుల వారు, వారి వద్ద విద్యా అధ్యయనం చేసుకో. లేదు మీరు చాలా గొప్పవారని చెప్పని విన్నాను, మీ వద్ద ఎన్నో విద్యలు ఉన్నాయని చెప్పని కూడా తెలుసుకున్నాను, అందువల్ల వాటిని గ్రహించడానికి మీ వద్దకు వచ్చా, కనుక మీ శిష్యులలో శిష్యుడుగా ఉండి నేను ఈ యొక్క శాస్త్రాలు అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో వచ్చాయని చెప్పాను అన్నప్పుడు, ఇక చివరికి దధ్వం అనే ఋషి ఒప్పుకో తప్పల. ఆ ప్రకారంగా ఇంద్రుడు ఆశ్రమంలో విద్యార్థులలో విద్యార్థిగా ఉన్నాడు. అట్లా సాగిపోతూ ఉన్నది. కొద్ది కాలం అయిన తర్వాత ఏదో సందర్భంలో సందర్భాలలో
కొంత స్వర్గలోకాన్ని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. బ్రహ్మ విద్యలో ఉంటాయి. అనగా దేవ సుఖాలన్నీ కూడా హీనము, అవి కేవలం అల్పము, క్షణికము, దుఃఖభూయిష్టము ఏవో ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా ఉండే మాటలు. కనుక వాని ఆ గురువు గారి యొక్క నోటి నుంచి ఏ యొక్క పదాలు దొల్లాయో తెలియదు, కానీ వాడు గట్టిగా పట్టుకున్నాడు. నా లోకాన్ని అంత హీనంగా మాట్లాడతావా, నా యొక్క స్వర్గ సుఖాలు అంత హీనంగా ఉన్నాయని దృష్టిలో నా యొక్క పదం అంటే నీకు అంత హీనంగా ఉందా అని చెప్పి ఎదుర్కొన్నాడు అతన్ని. అని కోపం గలవాడై, ఇది మొదలు నువ్వు ఆశ్రమంలో ఎవరికైనా కానీ ఈ విద్య బోధించావు అంటే, నోరు తెరిచావు అంటే చాలు శిరస్సు ఖండిస్తా అని చెప్పని దాంతో వాడు ప్రతిజ్ఞ పూనాడు దధ్వం ఋషి మీద. అని అన్నాడు, ముందే చెప్పే కంటే నీకు వద్దురా దేవుడా అని చెప్పాను. నీకు దేవలోకంలోనే బాగా ఉంటుంది నీ గురువు దగ్గర. నేను వద్దు మొర్రో అని చెప్పా ముందుగా నీకు, అని నువ్వు వినలా, శిష్యరికం చేస్తా అని చెప్పి ఉన్నావు ఇక్కడ. ఏదో సందర్భాలు కొన్ని ఉంటాయి, ఏవో మాటలు కొన్ని వాడబడతాయి, అవన్నీ పట్టుకుంటే ఎట్లా కురుగుతుంది? ఎప్పుడు నీ లోకాన్ని గురించి పొగడటమే ఉంటుందా, కీర్తించటమే ఉంటుందా? ఇక మేము చెప్పేది ఏమి ఉండదేక, మా పని అదే అని చెప్పని ఈ దధ్వం ఋషి పశ్చాత్తాపడ్డాడు. ఇది మొదలు నువ్వు కనుక ఇది నోరు ఇప్పి మాట్లాడావు అంటే, వేదం చెప్పావు అంటే, ఏమై విషయాలు చెప్పావంటే శిరస్సు ఖండిస్తా అని చెప్పని శబ్దం చేసి దేవనాథుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఇక దాంతో దధ్వం ఋషి కూడా ఏం మాట్లాడే అవకాశాలు లేవు కాబట్టి దేవరాజు యొక్క ప్రతిజ్ఞ ఉన్నది కనుక ఆయన మౌనం వహించాడు. మౌనేన కలహం నాస్తి. ఈ సూత్రం బాగా ఆయనకి ఉపయోగపడింది. మౌనేన కలహం నాస్తి. మౌనం ఉంటే ఏ చిక్కులు లేవు, అసలు మాట్లాడితే ఏదో ఒకటి వస్తాయి. మనం కూడా జీవితంలో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. సందర్భాలు ఉంటాయి, సమయాలు ఉంటాయి, ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలియకుండా మాట్లాడాము అని చెప్పనంటే ఆ మాటల సందర్భాలు ఏదో ఒక మాట వచ్చి పడిందా అంటే నన్ను అంటావా అంటాడు. దాంతో వైరాలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి. దాంతో ఈయన కూడా పశ్చాత్తాపడతాడు, ప్రాధేయపడతాడు. అయ్యో తప్పు అయిపోయింది, మన్నించండి, ఏదో అనలేదయ్యా అనే ఉద్దేశంతో అనలేదు, అట్లా వచ్చేసింది ఆ పదం అంటాడు. కనుక చెప్తారే, కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమని చెప్పని. ఇట్లాగా చాలా జాగ్రత్తగా సొసైటీలో ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో, ఎందుకు మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడేసాము అంటే మళ్ళీ ఆ తర్వాత ఆ మాట వాడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆ మాట పాదు, మనసులో పడ్డ మాట పాదు. నన్ను ఈ ప్రకారం అన్నాడయ్యా అని చెప్పని 100 మందికి చెబుతాడు, 1000 మందికి చెబుతాడు. ఇట్లా నన్ను అన్నాడని చెప్పేసి ఎందుకు వచ్చింది అంట, నోరు మూసుకుంటే చెక్కు లేదు. అట్లాగా మహర్షికి కూడా ఈనాడు శాపం వచ్చి పడింది, మాట్లాడటానికి వీలు లేదు. ఎప్పుడైతే ఈయన గారు కాస్త మౌనం వహించాడో, ఇక ఆశ్రమంలో శిష్యులు కూడా విద్యార్థులు కూడా ఈ తట్టపుట్ట సర్దుకొని వాళ్ళు బయలుదేరారు. అడుండి ఏం చేయాలి? ఇంకా ఏదన్నా గురువు గారు మాట్లాడుతూ ఉంటే, ఏదన్నా బోధిస్తూ ఉంటే, మంత్రభాగాలు చెబుతుంటే కంఠస్థం చేస్తాం, కానీ ఆయన నోరు మూసు కూర్చుంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఇంకా అనే ఉద్దేశంతో శిష్యులందరూ కూడా వాళ్ళ బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు. ఆశ్రమం మొత్తం ఖాళీ, ఒక్కడు లేడేక. సేవ చేసేవాడు లేడు, ఆదరించేవాడు లేడు, పలకరించేవాడు లేడు, ఎవరు లేరు. అది సరే, ఏకాంత ప్రదేశం, మంచి తపస్సు చేసుకునే అవకాశం వచ్చిందిలే. ఎంతకాలం పాటు ఏవేవో చెబుతూ ఉండేవాడిని, నోరంతా వాగుతూ ఉండేవాడిని, వేదాలు బోధిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నిశ్చలంగా లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా శ్వాసపై నిఘా పెట్టుకుని హాయిగా కూర్చోవచ్చు చెట్ల కింద అని చెప్పని. అట్లాగా ఏది జరిగినా మంచిగే అనే ఒక సామెత ఉంది కదా. ఈనాటికి నాకు తపస్సు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇక నేను మాట్లాడే అవకాశాలు లేవు, ఎవడొచ్చే అవకాశాలు లేవు. కనుక నిశ్చలముగా మనసును శ్వాస మీద పెట్టి నిఘా పెట్టి ధ్యానం చేసుకోవాలనే భావంతో ఆయన అట్లా నిశ్చలంగా ధ్యానంలో ఉండిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ ఏమంటారు, దేవ వైద్యులు ఉన్నారు కదా,
వాళ్ళు వచ్చారు. దేవవైద్యుల పేర్లు మర్చిపోయాను, గుర్తొస్తాయి చెప్తాను. దద్దం ఋషి వద్దకు వచ్చారు. వచ్చినప్పుడు ఈయన మౌనంగా ఉన్నాడు. ఏం మౌనంగా ఉన్నావు అని అడిగారు. అయ్యి ఈ ప్రకారం నాకు ఒక శాపం ఉంది ఇంద్రుడితో, నేను ఏమన్నా మాట్లాడితే శిరస్సు ఖండిస్తా అని చెప్పి శపించిపోయాడు, ఆజ్ఞ ప్రతిజ్ఞ చేసిపోయాడు. ఇక నేను ఏమీ కూడా మాట్లాడే అవకాశాలు లేవు అన్నాడు. అయ్యయ్యో, మీ వద్దకు మేము విద్యలు అధ్యయనం చేసే ఉద్దేశంతో వచ్చాము, కనుక మీరు చాలా గొప్పవారు, సకల విద్యలలో పారంగతులు, కాబట్టి మీ వద్దకు మేము విద్యాభ్యాసం చేసే ఉద్దేశంతో వచ్చామని చెప్పి అన్నారు ఆ దేవ వైద్యులు. అన్నప్పుడు ఇది చెప్పాడు, లేదు ఈ విధంగా నాకు ఒక శాపం ఉన్నది ఇంద్రుడి ద్వారా, నేను ఏమాత్రం వేదం పలికాను అంటే శిరస్సు ఖండిస్తా అన్నాడు, అందువల్ల నేను ఎవరికి కూడా ఈ విద్య చెప్పే అవకాశాలు లేవు అన్నారు. అప్పుడు వాళ్ళు అశ్విని దేవతలు అన్నమాట, వాళ్ళు జ్ఞాపకం వచ్చింది. అశ్విని దేవతలు ఏం చేశారంటే, సరే ఒక పని చేస్తామని, మేము దేవ వైద్యులం కాబట్టి ఆ శిరస్సును మేము ముందే కట్ చేస్తాం, ఖండిస్తాం. ఆ శిరస్సు యొక్క స్థానంలో గుర్రప తలకాయ పెడతాం, అశ్వం తలకాయ పెడతాము అని చెప్పేసి అని వాళ్ళు దేవ వైద్యులు కాబట్టి అప్పుడే ఉన్న ఈ వైద్యాలన్నీ కూడా ఇప్పుడు మనకి లంగ్స్ తీసి లంగ్స్ పెడుతున్నారు, కిడ్నీలు పెడుతున్నారు, లివర్లు పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారు, చేతులు పెడుతున్నారు, కానీ తలకాయ పెట్టే ఇంకా వైద్యం రాలేదు. అది కూడా రాగలిగితే ఇక అందరు తలకాయలు మారిపోతాయి, ఇక ఒకే తలకాయ జీవితం అంతా, వేరే తలకాయలు పెట్టుకునే అవకాశాలు కూడా ఏర్పడతాయి. పులి తలకాయ, మేక తలకాయ, గొర్రె తలకాయ, గోవు తలకాయ, ఇట్లాగా కూడా చాలామంది మీకు చూస్తే ఇలాంటి యొక్క వైద్యం వచ్చిందనుకోండి, ప్యాషన్ మీరు చూస్తున్న సొక్కాల మీద కూడా గుర్రాలు, ఏనుగులు, పులులు, సింహాలు ఉంటా ఉంటాయి సొక్కాల మీద. అట్లాగే ఈ వైద్యం వచ్చేసింది అనుకో, ఇక ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారంటే, ఈ తలకాయతో ఎందుకు ఉండాలి జీవితం అంతా అని చెప్పేసి అని సింహం తలకాయ పెట్టుకుంటారు, గుర్రపు తలకాయ పెట్టుకుంటారు. సరే, ఏదో ఆనాడు అశ్విని దేవతలు దధ్వం ఋషి శిరస్సు ఖండించి భద్రంగా పెట్టి అక్కడ గుర్రప తలకాయ అంటించి వాళ్ళు తమ విద్య ఆయన ద్వారా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఈ చేస్తున్న సందర్భాన్ని గుర్తించి ఇంద్రుడు నా ఆజ్ఞను ధిక్కరిస్తాడా అని చెప్పిన విధానంగా వజ్రాయుధం ప్రయోగించాడు. అది వచ్చి ఆ గుర్రప తలకాయని కొట్టేసింది. అది ఎక్కడో పోయి పడిపోయింది, ఎక్కడ పడిన తెలియదు. అప్పుడు ఎమ్మటే ఈ అశ్విని దేవతలు ఆయన శిరస్సు తీసుకొచ్చి ఆయనకు అంటించి బతికిస్తారు. ఆ బతికించడంతో దాంతో ఆ శాపం కాస్త ఆయనకి పోతుంది. దాని ద్వారా అశ్విని దేవతలు ఆయన ద్వారా ఎన్నో విద్యలు అధ్యయనం చేస్తారు. మరలా ఆశ్రమం యథావిధిగా శిష్యగణాలతో నిండిపోయి కలకల్లాడుతూ ఉండే విధానం ఉపనిషత్తుల్లో ఉన్న కథ ఇది. కాబట్టి జాగ్రత్త అన్నాడు. అజ్ఞానులుగా ఉన్నవారు, మూర్ఖులై ఉన్నటువంటి వారు, మందమతులో ఉన్నటువంటి వారు, ప్రకృతే గుణ సమ్మూఢులు అని చెప్పి అంటూ ఉన్నాడు. అయితే ఇంద్రుడు అంత సమ్మూఢుడా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గొప్పవాడు, దేవలోకానికి రాజు, దేవగణాలకు ప్రభువు. సరే, ఒక కథాంశాన్ని మనకి మహర్షులు ఉపనిషత్తులలో ఈ అంశాన్ని బహుశా చాందోగ్యంలో అనుకుంటాను, చూడండి దాంట్లో ఉందేమో, దధ్వం ఋషి యొక్క సందర్భం. ఇట్లాగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో ప్రమాదాలు వచ్చి పడతాయి అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కృత్సనవిత్తు సమస్తం ఎరిగి ఉన్న మహాత్ములు ఉంటారు. కాబట్టి మీరు ఈ మూఢులుగా ఉన్నవాళ్ళు, మందమతులుగా ఉన్నవాళ్ళు, అకృత్సన విధ ఏమీ తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళను నా విచాలయే, ఒక్కసారిగా చెల్లింపజేయమాక, నువ్వు చేసే తప్పురా అని చెప్పి అన్నామంటే గొడవ వచ్చి పడింది ఆ పూట. నువ్వు పోయే మార్గం తప్పు అని చెప్పి అనండి, పట్టు కొడతారా పని వాళ్ళు బాగుతారు. శంకరాచార్యుల వారు కూడా నువ్వు చేసే తప్పురా, చేయకూడదు, అమ్మవారికి నువ్వు ఈ విధంగా జీవులను బలి ఇవ్వటం ఏమిటి, గొర్రెలు ఇవ్వటం ఏంటి, మేకలు ఇవ్వటం ఏంటి, అమ్మవారి నేను అడిగింది ఆ ప్రకారంగా, సకల జీవులకు ఆ తల్లి జగన్మాత కదా,
అలాంటి ఆమె దగ్గర ఈ మూగజీవుల్ని బలివ్వటం చేయటం తప్పని చెప్పేసి అని కాపాలిక మతం వాళ్ళని హెచ్చరించాడు. కాబట్టి ఆ మతస్థుల్ని వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా తప్పని చెప్పని ఆయన ఖండించాడు. దానికి వాడు పగబట్టాడు ఆ పని. మా మతాన్ని నువ్వు దూషిస్తావా, మా మతం తప్పుపడతావా అని వాడు కక్ష కట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పినప్పుడు వినాలి, దాంట్లో సత్యాసత్యాలు గ్రహించుకోవాలి, వాస్తవాలు విచారించుకోవాలి, సత్య మార్గంలో ప్రయాణం చేయాలి. అది అంత లేకపోరు చెబుతుంది దీంట్లో ఉన్నటువంటి మాటలు వాస్తవమా అవాస్తవమా అని చెప్పే మాటలు యథార్థం ఉందా లేదా అని కదా చూడాల్సింది. నా మతాన్ని విమర్శించాడు, నా మతాన్ని ఖండించాడు, నా మతం తప్పని చెప్పి అన్నాడు అని ప్రకారంగా భావించుకుంటే ఏమవుతుంది, కక్ష కట్టుకోవటమేగా. మరి ఆ ప్రకారంగా వాడు అంటాడాడు, శిష్యులలో శిష్యుడుగా చెప్పని అంటాడి సమయం కోసం వేసి ఉన్నాడు. ఒక పూట ఏకాంతంగా ఉన్నప్పుడు, అయ్యా శంకరాచార్యుల వారు నమస్కారం అన్నాడు. ఏమిరా అన్నాడు. నాకు వరం ఇవ్వాలన్నాడు. ఏం వరం కావాలో కోరుకోరా అన్నాడు. ఏమి లేదు, నేను కాపాలికుణ్ణి, అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటాను, ఎన్నో జీవుల్ని అమ్మవారికి అర్పించాను, నివేదనగా నైవేద్యంగా అర్పించాను. మీలాంటి మహాత్ములు ఎప్పుడు నేను ఇచ్చింది లేదు, కనుక నువ్వు మహానుభావుడు, నిన్ను కనుక అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు అనుగ్రహిస్తుంది, నాకు వరాలు ఇస్తుంది అని వాడు కోరుకున్నాడు. మరి వాడి కోరిక ఎంతగా ఉన్నది. సరే కానీ అమ్మవారికి నివేదన చేస్తా అని చెప్పి అంటున్నాడుక. చాలామంది పండ్లు పెడతారు, నైవేద్యం పెడతారు, చక్కెర పొంగలు పెడతారు, పులిహోర పెడతారు, దధ్యోధనం పెడతారు అమ్మవారికి. వీడు నన్ను ఈ పూట అమ్మవారికి నైవేద్యంగా పెడతా అని చెప్పి అంటున్నాడు. ఇది సంతోషమేనని చెప్పి అనుకున్నాడు స్వామివారు. సరే నాయన, మా శిష్యులు ఈ విషయం గమనిస్తే వాళ్ళు ఊరుకోరు, కనుక వారు లేనప్పుడు నువ్వు రా, నేను వస్తా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే మరి ఆయన గారు బ్రహ్మజ్ఞాన విధానంగా ఉన్నాడు కాబట్టి దేహమునందు అపేక్ష అనేది వాళ్ళకి ఉండదని చెప్పని కదా. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి దారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం 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 శివోహం. ఆ విధంగా బ్రహ్మజ్ఞానముతో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకి అంతగా దేహమునందు అపేక్ష అనేది ఉండకపోవచ్చు. సరే, మాట ఇచ్చాడు, ఏం కావాలో కోరుకో ఇస్తా అని చెప్పి అన్నాడు కాబట్టి మాట తప్పకూడదు. అది అందుచేత మా శిష్యులు లేని సందర్భంలోరా నేను వస్తా అని చెప్పి అన్నాడు. ఆ ప్రకారంగా శంకరాచార్యుల వారిని తన కాళికాలయాన్ని తీసుకెళ్ళాడు. యథోచితంగా అమ్మవారికి సకల పూజలను నిర్వర్తింపజేశాడు. ఇక అమ్మవారికి ఇక నివేదన చేయాల్సిన సమయం వచ్చింది. స్వామికి నమస్కారం చేశాడు. స్వామివారు, మీరు సహకరిస్తే ఈ అమ్మవారికి నివేదన చేయటమే ఆలస్యం అని చెప్పి అన్నాడు. సరేరా, కొద్ది సెకండ్ లాగు, నేను కొంచెం ధ్యానంలో ఉంటాను, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఇక నువ్వు నీ పని కాస్త పూర్తి చేసుకో అని నిశ్చలముగా తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియక్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. తత్ర ఏకాగ్రం మనసును ఏకాగ్రం చేశాడు. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య ఇంజతో యోగమాత్మనః. ఆ మనస్సును ఆ ప్రకారంగా వాళ్ళు నివృత్తి మార్గము ద్వారా ఆత్మైక్యమును పొందింపజేస్తారు. బ్రాహ్మీభూత బ్రహ్మస్వరూపులై ఉండే విధానం కాబట్టి వాళ్ళకి అలాంటి ఆ విధానం నిత్య జీవితంలో స్వతసిద్ధముగా స్వాభావికముగా వచ్చేస్తుంది. ఆయన చిన్నతనము నుంచే అలాంటి జ్ఞానములో అభ్యాసం బాగా ఉంది శంకరుల వారికి. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఈ ధ్యానం కూడా చిన్నతనములో త్వరగా వస్తుంది. నాకు అనుభవం ఆ విషయంలో. చిన్నప్పటి నుంచే బాగా దాంట్లో మునిగి తేలిన విధానం. అట్లా మనస్సును పెట్టాము అంటే వెళ్ళిపోవటమే లోపలికి, గంటల తరబడి ఎట్లాగా ఉండిపోయే విధానం. అది చిన్నతనములో ఆ ధ్యానములో వచ్చేటువంటి విధానం
ఒక అభ్యాసం అలవాటు ఉంది కాబట్టి చెప్పగలుగుతూ ఉన్నా. కొంతమందికి పెద్ద అయిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత అప్పుడేదో కొంచెం వైరాగ్యం కలిగి ఇంట్లో ఉన్న బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా లాగుతాయి. గురు సన్నిధికి లాగుతాయి. ఈ బాధలు పడలేనురా దేవుడా, ఈ కష్టాలు భరించలేను, ఏమిటి కష్టాలు ఎట్లా వచ్చి పడుతున్నాయి పుంకాను పుంకాలుగా అని చెప్పని అవన్నీ కూడా గురు సన్నిధికి తీసుకుపోతాయి. అట్లా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. చిన్నతనంలోనే స్వాభావికముగా సంస్కార విధానంగా వచ్చేవాళ్ళు లోకంలో ఉంటారు. రమణ భగవాన్ అట్లాగే వచ్చాడు, శంకరాచార్యుల వారు అట్లాగే వచ్చారు, వివేకానంద ఆ ప్రకారంగానే. ఇట్లా చూస్తే మనం కొన్ని పేర్లు చెప్పుకుంటున్నాం కానీ ఎంతోమంది లోకంలో ఉన్నారు. చిన్నతనంలోనే ఆ సంస్కారం ఆ వైపుకి అట్లా లాగుతుంది. ఆ సమయంలో బాగా మీకు ఆ వైరాగ్యం కానీ, ధ్యానం కానీ, నిశ్చల స్థితి కానీ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఎందుకంటే ఇంద్రియ వికాసం, ఇంద్రియాలు ప్రకోపించి ఉండవు. ఇప్పుడు మనస్సులో కూడా ఎక్కువగా ముద్రలు పడి ఉండవు. తర్వాత మరి ఈ కామ క్రోధాదులు కూడా అంతకు విజృంభించేటువంటి విధానం ఉండదు కనుక పసితనంలో, చిన్నతనంలో ఆ ధ్యానం అబ్బినట్లయితే బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి యొక్క మార్గంలో ఉన్నటువంటి వాళ్ళై ఉండగా తమ కుటుంబంలో తమ పిల్లలకు కూడా అది నేర్పుతారు. చిన్నప్పటి నుంచే వాళ్ళు గ్రహించినటువంటి విద్యను బోధించడం కానీ, వాళ్ళు ఆచరించేటువంటి ధ్యాన మార్గాన్ని తమ కుటుంబంలో పిల్లలకు కానీ చెప్పటం ఉంటుంది. అది కొన్ని కుటుంబాలు, సంస్కారవంతమై ఉన్న కుటుంబాలలో మాత్రమే చిన్నతనంలోనే పిల్లలకు బాగా నేర్పే విధానం అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళకి మంచి మనస్తత్వము, మంచి ధ్యానము, మంచి ఆరోగ్యము, మంచి అలవాట్లు, చక్కగా మాట్లాడే విధానము, పెద్దలతో గౌరవంగా ఉండే విధానం, తల్లిదండ్రులను పూజించే విధానం, దేవతల పట్ల దైవ భావన, ఇవి చిన్నతనంలో రాగలిగితే స్థిరస్థాయిగా మనసులో అట్లా ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానం అనేది చిన్నతనంలోనే బాగా శంకరాచార్యుల వారికి ఆ విధంగా అభ్యాసం అయింది కనుక నిశ్చల సమాధికి వెళ్ళిపోవటం వాళ్ళకి చాలా తేలికగా ఉండే విధానము. అట్లా ధ్యానములో, యోగ సమాధిలో ఉన్నప్పుడు ఆయన శిరస్సుని కిందకు అట్లాగా తీసుకొచ్చి ఆ పీఠం మీద పెట్టి ఈ కత్తి ఎత్తాడక అమ్మవారికి నివేదన చేయటానికి స్వామివారిని. మరి భగవంతుడు ఊరుకోడు కదా. యోగక్షేమం వహామ్యహం, నేను నా భక్తులను కాపాడుతాను అన్నాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు చెడిపోడు, నేను కాపాడుకుంటాను అని స్వామివారు మాట ఇచ్చిన విధానం కాబట్టి ఆ ప్రకారంగా ఒక్కసారిగా శిష్యులలో మరి ఆ స్వామివారు ప్రవేశించి ఒక్కసారిగా మహావేగముగా వచ్చి ఆ కాపాలను కొన్ని మరి వాని చేసే కార్యాన్ని అడ్డుకుంటాడు. అట్లా మరి భగవంతుడే ఆయన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి కొన్ని మనం భాగవతంలో చూస్తాం. అదే ప్రకారంగా జడభరతుడి విషయంలో కూడా అట్లాగే మనకి కనబడుతుంది. ఒక రాజుగారు ఆ కాళికాలయంలో పూజలు చేసే విధానంగా ఉంటే, అరే నాయన చివరి బలిరా ఇది బాగా ఉండాలి, మంచి బలిగా ఉండాలి, మంచి యవనంలో ఉండాలి, మంచి తేజస్సు కలిగి ఉండాలి, వర్చస్సు కలిగి ఉండాలి, అలాంటి వాడిని బలి పశువుగా పట్టుకురమ్మని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తే ఈ భటులు పోయి ఎక్కడో చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఒంటరిగా ఉన్నటువంటి జడభరతుడిని పట్టుకొచ్చారు. వాడు చూస్తే చాలా అందంగా ఉన్నాడు, వయసులో ఉన్నాడు, పాలుగారే ముఖం, బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు, కాంతివంతముగా ఉన్నాడు. అలాగా ఉన్నటువంటి యొక్క ఆయన చూసి సంతోషపడ్డాడు రాజుగారు కూడా. అమ్మవారికి ఇలాంటి వ్యక్తిని బలిచ్చినట్లయితే అమ్మవారు సంతోషిస్తుందని చెప్పని ఆశపడి యథావిధిగా స్నానాలు చేయించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంకేవో కొన్ని మాలలు మెడలో వేసి ఊరేగింపుగా తీసుకువెళ్ళి అమ్మవారి ఆలయంలో అభిషేకాలు ఏదో చేసి చివరికి మరి ఆ జడభరతుడిని బలి ఇవ్వబోతున్న సందర్భంలో ఒక్కసారిగా అమ్మవారికే భయం వేసింది. బ్రహ్మజ్ఞానిని బలిస్తే అమ్మవారు ఊరుకుంటుందా?
కాబట్టి ఆ అమ్మగారు ఒక్కసారి ఉగ్ర రూపం దాల్చి వచ్చేసి కరవాలముతో అందరినీ కూడా వధిస్తుంది. మనకి ఈ అంశం భాగవతంలో ఇచ్చారు. ఏమి ఆ ప్రకారంగా మరి అందరినీ వధించిన విధానం కాళికామాత. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త అనేటువంటిది. కాబట్టి ఆ ప్రకారముగా శంకరాచార్యుల వారిని ఆ ప్రకారంగా వారు ఏదో చేయబోతే భగవంతుడే కాపాడుకోవడం జరిగిందనేటువంటి అంశము. ఇట్లాగా లోకములో అకృత్సన విధ మందాన్ గుణకర్మసు సజ్జంతే, ఇలాంటి భావాలు కలిగి లోకంలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక మందాన్, మందులు లేక మూఢులు అన్నారు. పై ప్రకృతే గుణ సమ్మూఢాహ, మూఢులు అన్నారు, మందులు అన్నారు. ఇలాగా ఏంటంటే వాళ్ళకు సరైనటువంటి ఒక అవగాహన లేని తనం, ఏవో కొన్ని వాట్లను అధ్యయనం చేసి అట్లాగా ఒక మత విధానాలలో ఉండిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. ఒక దాంట్లో బాగా వాళ్ళు మరి పూర్తిగా శరణాగతులై ఉన్నటువంటి వాళ్ళను తెలిసిన వాళ్ళు కృత్సన విత్ అన్నారు పరమాత్మ. ఎక్కడ కృత్సన విత్ అంటే సమస్తం ఎరిగినటువంటి వాడని చెప్పి అర్థం. అలాంటి వాళ్ళు వీళ్ళను ఒక్కసారిగా నా విచాలయేత్ సలహా ఇస్తూ ఉన్నాడు. నా విచాలయేత్, కదిలించమాక. ఎందుకంటే వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుంది. సోక్రటీస్ అనేటువంటి మహానుభావుడు, తత్వజ్ఞాని, ఆయనకు శిక్ష విధించారు, విషం తాగి చనిపోవాలని చెప్పేసి అని. ఆయన అనేక మందికి చక్కటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవాడు, తత్వజ్ఞానం బోధిస్తూ ఉండేవాడు. ఏ కారణంగానో ఆయనకి శిక్ష విధించారు, నీవు ఈ విషం తాగి చనిపోవాలి. శిష్యులందరూ బాధపడ్డారు. అందరికీ చెప్పాడు, నాయన పోయేది దేహం తప్ప ఆత్మ బోధరా, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన అని భగవద్గీత వచ్చు. కాబట్టి ఆత్మకు నాశనం లేదు, శరీరమే పోయేటువంటిది అని ఇట్లాగా ఆయన ధైర్యంగా ఆ విషయం తాగి తాను మరణించాలనేది రాజుగారి యొక్క శాసనం. కనుక ఆయన చేత్తో ఆయనే తాగాలి, ఆయన మరణించాలి. చూడు ఎట్లా ఉందో తత్వజ్ఞానికి వేసేటువంటి మరణ శాసనం అది. అట్లా దయానంద స్వామి వారు కూడా కొంత తీవ్ర స్థాయిలోనే సొసైటీ మీద ఇరుసుకుపడ్డాడు. ఎందుకంటే చేసే పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, వేదానికి విరుద్ధముగా ఉన్నాయని చెప్పని దయానందుడు, అదే ఆర్య సమాజం అంటారు, ఆయన కూడా మరి కొన్ని మతాలను ఖండించడం జరిగింది. సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథం ఒకటి ఉన్నది, చాలా బృహత్ గ్రంథం అది. దాంట్లో ఎవరెవరి యొక్క మతాలలో ఎలాంటి దోషాలు ఉన్నాయో అవన్నీ ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నది సత్యార్థ ప్రకాశిక. దాని పేరే సత్య అర్థ ప్రకాశక. సత్యాన్ని ప్రకాశక తెలియజేయటమే గ్రంథం యొక్క ఉద్దేశం అని చెప్పేసి అని, ఏవైతే లోకంలో మతములన్నీ ఎలిసి ఉన్నాయో, వాటిలో ఎలాంటి యొక్క లోపాలు ఉన్నాయో అవన్నిటిని దాంట్లో నీకు ఉటంకిస్తాడు సత్యార్థ ప్రకాశక అనే గ్రంథంలో. ఆనాటి కాలములో ఆ ప్రకారంగా ఆయన గారు కొన్నిటిని దోషాలు పట్టి లోకానికి చెప్పడంతో, నా మతం ఖండిస్తావా, నా తప్పు అంటావా, నా సాంప్రదాయం తప్పు అంటావా అని చెప్పేసి అని ఒకటి కక్ష కట్టి వజ్రాన్ని బాగా చితక్కొట్టి దాన్ని పాలల్లో కలిపి తాగింపజేశాడు. లోనకపోతే ఊరుకుంటాయా వజ్ర కణాలు, సమస్త నారి మండలాలతో కోసి పారేశాయి. రక్తం బయటకు వచ్చేసి చివరికి గుండె పగిలిపోయి చనిపోయాడు. ఈ ప్రకారంగా మరి ఎందుకంటే వాళ్ళతో ప్రమాదం అని చెప్పనే మాట. స్వాతంత్ర్యం కోసంగా పోరాడాడు గాంధీ మహాత్ముడు. ఏం చేశారు? నేరుగా వచ్చాడు, కాల్చి పారేశాడు.
సో మనం చూస్తున్నాం కదా గాంధీ మహాత్ముడిని కాల్ చేయటం. మనం చూడలేదనుకోండి, విన్నాం. అది అట్లా మరి యేసు ప్రభువుల వారు ఆయన కూడా లోకానికి ఏదో మంచి చేయాలని, మంచి చెప్పాలని ఆయన గారు కూడా వచ్చాడు. ఆయన తీసుకొని సిలువేసి ఆ విధంగా హింసించారు. ఏదైనా లోకంలో అందరూ కూడా చూస్తే ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. హిప్నాట్ అంటే అది పదం మీకు తెలుసు. హిప్నాట్ చేయబడతారు. కొద్ది రోజులు ఆ పదాలు అట్లాగా ఇంటూ వచ్చారని చెప్పానంటే దాంట్లో పూర్తిగా మమేకం అయిపోతారు. యో శ్రద్ధస్స ఏవ సహా అని చెప్పన్నట్లుగా. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ అకృత్సనవిత్తు, కృత్సనవిత్తు 2 పదాలు దీంట్లో ఉన్నాయి, చూసుకోండి మీరు శ్లోకంలో. అకృత్సనవిత్ అంటే ఏమీ తెలియకుండా ఉన్నవాడు అని అర్థం. కృత్సనవిత్తు అనగా సమస్తమును ఎరిగి ఉన్నటువంటి వాడని చెప్పని అర్థం. ఇక్కడ కృత్సనవిత్తు అనేటువంటి మాట మనం చూసినట్లయితే మరి కృష్ణ పరమాత్మల వారికే వర్తిస్తుంది. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః వేదాంతకృతో వేదవితో. స్వయంగా పరమాత్మ అన్నమాటే కదా. వేదాంతకృతో, లోకానికి వేదాంతం ఉపనిషత్తులు అందించాను. వేదాంతకృతో వేదవితో, సమస్త వేద జ్ఞానం తెలిసి ఉన్నాను అని స్వామి స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఇంతకంటే నిదర్శనం ఇంకా మనకి. కృత్సనవిత్ అనే దానికి కృత్సన అంటే సమస్తము అని అర్థం. కృత్సనవిత్తు సమస్తమును ఎరిగి ఉన్నవాడు అని చెప్పుకోవాల్సి వస్తే సర్వేశ్వరుడుగు భగవంతుడు కృష్ణ పరమాత్ముల వారు. కృష్ణం వందే జగద్గురుం. ఆయన కృత్సనవిత్ అనే పదానికి పూర్ణముగా అర్థవంతముగా ఉన్నటువంటి స్వామి కృష్ణ పరమాత్ముల వారు. ఆయనే స్వయంగా చెప్పాడు కదా, వేదాంతకృతో వేదవితు సర్వస్య చాహం హృది సన్నివిష్టః. సమస్త జీవుల హృదయములో నేను ఉన్నాను అన్నాడు. సర్వస్య చ అహం హృది సన్నివిష్టః మత్తః స్మృతి జ్ఞానం అపోహనం. ఈ మాటలో చెప్పేది ఎవరయ్యా అంటే ఈశ్వరుడు. మత్తః నా వలన, స్మృతి జ్ఞాపకము, స్మృతి జ్ఞానం జ్ఞానమును, అపోహనం అపోహనమును కలగజేసేటువంటి వాడు నేనే. స్మృతిని ఇస్తూ ఉన్నాను, జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను, అపోహనం మరుపును కూడా ఇస్తూ ఉన్నాను. కనుక మానవులకు జీవితంలో ఈ 3 కూడా చాలా ఆవశ్యకత ఉన్నది. స్మృతి అంటే నీకెప్పుడు ఏ సందర్భంలో ఏవి కావాలో అవి స్వామివారు నీకు అందిస్తూ ఉంటారు. సందర్భోచితంగా మనకు అవన్నీ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు మనకు ఏ యొక్క కార్యాలు కావాలో ఆ కార్యానుగుణ్యముగా ఉండే విధానంగా ఆలోచనలు, జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆయన జ్ఞాపకం ఇస్తూ ఉంటాడు. మీరు ఒక ప్రయాణానికి సిద్ధపడ్డారు, కాశీకి టికెట్ బుక్ చేసుకున్నారు, వస్తువులు సర్దుకుంటూ ఉన్నారు. సర్దుకున్న సందర్భంలో మీ కంటికాడ ఒక వస్తువు కనబడుతుంది. దాన్ని తీసి బ్యాగులో పెట్టేసుకోవాలి నువ్వు, అంతే. తర్వాత పెట్టుకుంటానని చెప్పి అన్నాడు, పక్కన పెట్టాడు, అంతే. సంగత లేక తొలిసారి వచ్చినటువంటి యొక్క స్మృతి తిరిగి వల్ల నీకు అది ఉండలేక పరమాత్మ ఇచ్చాడు, వెంబటే పెట్టేసుకోవాలి. తర్వాత పెట్టుకుంటానులే, తర్వాత చూస్తానులే అని సాధారణంగా మనకి ఏం అనుభవంలో ఉన్న విషయాలే. తీరా బండి ఎక్కాక చూస్తే నీకు బ్యాగులో ఆ టిక్కెట్లు లేవు, ఏటీఎం కార్డు లేదు, ఆ సెల్ ఫోన్ లేదు. ఆ మొత్తం ఏం చేసావంటే తర్వాత పెట్టుకుంటానని చెప్పి ఉద్దేశంతో పక్కన పెట్టావు. ఆ పెట్టడం వల్ల మర్చిపోయావు. కాబట్టి ప్రకారంగా ఎప్పుడూ కూడా పరమాత్మ ఇచ్చినటువంటి దాన్ని మనం ఎమ్మటే జాగ్రత్త చేసుకోగలిగితే ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉండవు. తర్వాత చూద్దాములే, తర్వాత పెట్టుకుందాములే
అనే భావంగా పోయావంటే అంతే సంగతి లేక. ఇట్లాగా మనిషికి ఎప్పటికప్పుడు పరమాత్మ స్మృతి అనే పదాన్ని, ఆయన జ్ఞాపకాన్ని ఇస్తూ ఉంటాడు. అది గమనించాల్సిన అంశము. ఆ జ్ఞాపకములు అనేటువంటివి నువ్వు చేసుకుంటే వచ్చేవి కావు. నువ్వు తల బాదుకో కావాలంటే నీకు వస్తుంది చూడు. మీరు గమనించండి, ఏదో మీకు జ్ఞాపకం వస్తుంది, గబగబా ఆ రూమ్లోకి మీరు వెళతారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎమ్మట ఆ గుర్తు కాస్త పోతుంది ఆ పని. తారట్లాడుతూ ఉంటావు, ఎందుకు వచ్చారు అబ్బాయి గదిలోకి, ఎందుకు వచ్చాను, దేనికోసం మర్చిపోయానే. తల బాదుకుంటాడు, ఎందుకు వచ్చాను గదిలోకి అని చెప్పేసి. జ్ఞాపకం రాదు, నువ్వు చేసుకో కావాలంటే వస్తుందేమో. మరలా ఎప్పటికో వస్తుంది, అది పైకి తేలుతుంది మళ్ళా బుడగ. ఆహా, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కదా, నేను పోయిన గదిలోకి ఈ వస్తువు కోసమే కదా అనుకుంటాడు. ఆ ప్రకారంగా లోపలంతా కూడా భగవదాజ్ఞతోనే అన్ని చేరి ఉన్న అంశాలు. మత్తః స్మృతి జ్ఞానం, నా వల్లే వాళ్ళ జ్ఞానం కలుగుతుంది. అపోహనం మరుపు, అదే కూడా నేనే ఇస్తూ ఉన్నాను. ఈ మరుపునివ్వాలి, ఈ మరుపు ఇస్తే కదా నీకు సుషిప్తి అవస్థ వచ్చేది. అదే ప్రకారంగా ఈ మరుపు అనేది కూడా మరణం యొక్క సంబంధమై ఉన్న అంశంలో కూడా మరుపు చేరి ఉంటుంది. మరణించిన తర్వాత మళ్ళీ లోకంలోకి వస్తావు కదా, అవి వచ్చినప్పుడు ఆ గతం యొక్క సంబంధమై ఉన్న మరుపు మొత్తం మరుపు చేసేయాలి. ఆ మరుపు చేయకపోతే ఈ లోకంలోకి మళ్ళీ వచ్చిన వాళ్ళంతా గొడవలు పడతారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఏమిరా కొట్లాడుతున్నావంటే, చూడయ్యా పూర్వజన్మలో ఈ విధంగా వాడు అప్పు తీసుకున్నాడు, అప్పు కొట్టాడు అంటాడు. అప్పుడు ఇప్పుడు జ్ఞాపకం ఉన్నాయి అన్నమాట. అవన్నీ జ్ఞాపకం ఉంటే ఏమవుతుంది చెప్పండి. ఆ గ్రామంలో పెద్ద ఇల్లు కట్టావు, ఆయువు తీరిపోయింది, వచ్చేసావు. మళ్ళీ పుట్టావు అనుకో, జ్ఞాపకం వచ్చింది, ఆ ఇల్లు నాదని చెప్పని అంటావు. ఇట్లా ఊళ్ళో ఎన్నో ఇండ్లు కట్టుంటావు, నువ్వు సిటీల్లో ఎన్నో ఇండ్లు కట్టుంటావు గత జన్మల నుంచి. అవన్నీ నావని చెప్పానంటే కుదిరే వ్యవహారం అవుతుందా? వాళ్ళు ఇస్తారా పోతే? కాబట్టి ప్రకారంగా అపోహనం మరుపు వచ్చేస్తుంది. కాబట్టి ఏ చెక్కు లేదు. ఈ ప్రకారంగా చెప్పే మాటలన్నీ పరమాత్మ సర్వేశ్వరుడు. వేదైశ్చ సర్వై అహం వేద వేద్య, సమస్తము ఎరిగి ఉన్నటువంటి వాడిని అన్నాడు. కృత్సన విత్తు అనే మాట ఆ స్వామి వారికే వర్తిస్తుంది, కృష్ణ పరమాత్మ వారికే వర్తిస్తుంది. కృత్సన విత్తు, సమస్తమును ఎరిగి ఉన్నటువంటి స్వామి. ఆయన సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు. స్వరూప అనుభవముతో నిశ్చలముగా యోగ సమాధులు నిరంతరముగా ఉండేటువంటి వాడు. బ్రహ్మావలోకనం చేస్తూ ఉండేటువంటి విధానం. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది, భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. అవియును నదియును బుద్ధియందు దిగించి, శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితముల్గాగా, అన్నియును సంకలితములుగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చిన వాడ. ఈ పరమధ్యానమేమి కథన, నొలసనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందినామది, వినగ నర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు అని ధర్మరాజుల వారు కృష్ణ పరమాత్మల వారి యొక్క ధ్యాన విధానాన్ని, ధ్యానము యొక్క స్వరూపాన్ని సాక్షాత్తుగా దర్శించి ఆశ్చర్యపడి పరమాత్మను కోరుకుంటూ ఉన్నాడు. వినగ నర్హమేని వినిపింపవే, ధ్యానం ఎట్లా అని మీకు అబ్బింది, ఎట్లా రాగలిగింది, ఏ విధంగా చేస్తే అది ప్రాప్తి ఇచ్చింది నాకు కనుక చెప్పాలనే భావం మీకుంటే చెప్పండి అంటాడు. అంటే ఆ స్వరూప స్థితిలో నిరంతరంగా ఉండే విధానం కాబట్టి సమస్త బ్రహ్మజ్ఞానం అంతా కూడా ఉన్నటువంటి స్వామిగా, సమస్త వేద స్వరూపుడుగా, సర్వేశ్వరుడుగా మనం దర్శిస్తాం కృష్ణ పరమాత్మల వారిని. ఆయన జన్మయే దివ్యం, జన్మ కర్మ చమే దివ్యం, ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మే జన్మ దివ్యం మే కర్మ దివ్యం యహ. ఎవరైతే గుర్తిస్తూ ఉన్నారో వాడు పునః జన్మ నవిద్యతే, మళ్ళీ తిరిగి వాళ్ళు పుట్టరు అని పరమాత్మ అంటాడు.
ఆ ప్రకారముగా దివ్యమై ఉన్నటువంటి యొక్క స్వరూపమే సర్వేశ్వరుడు సాక్షాత్తు మరి భగవంతుడుగా లోకంలో సంచరించినటువంటి కృష్ణ పరమాత్మల వారు కృత్స్న విత్ అన్న పదం అది వారికే వర్తిస్తుంది. ఆ విధముగా ఉన్నటువంటి స్వామి వేదాంత కృతో లోకానికి ఉపనిషత్తులను మహాత్ముల ద్వారా ఆయన గారు లోకానికి అందించాడు. ఆ ఉపనిషత్తులు అనేటువంటి యొక్క వాటిల అంశాలనే తిరిగి మరలా అర్థమయ్యే రీతిలో స్వామివారు సరళం చేసి భగవద్గీతగా మనకు అందించినటువంటి విధానము గమనించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. కనుక సమస్త వేదాంతం ఎరిగిన వాడిని, వేద జ్ఞాన స్వరూపుణ్ణి, సమస్త శాసకుణ్ణి, అందరి యందు హృదయంలో ఉన్నాను అని స్వామి మాటలో ఆ ప్రకారముగా మరి మరి వేదజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఈశ్వరుడై శాసకుడై భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అంటూ ఉన్నాడు. సర్వలోక మహేశ్వరం, నేను మహేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి, శాసించేవాణ్ణి. మరి ఆ ప్రకారముగా ఉన్నటువంటి స్వామి విశ్వరూపాన్ని సందర్శింపజేశాడు. అర్జునుడికి దర్శింపజేశాడు, తల్లికి దర్శింపజేశాడు. ఈ ప్రకారంగా ఎంతో అద్భుతములు, ఎంతో మరి గొప్ప గొప్ప స్వరూపములన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ఆయన మనకు ఇచ్చినటువంటి చక్కటి గీతా సందేశము. కృత్స్నవిత్ సమస్తమును ఎరిగి ఉన్నటువంటి కృష్ణ భగవానుల వారు మనకి ఒక ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారాన్ని మనకు అందించాడు. అనేక అంశాలని వేరు చేసి కర్మ, జ్ఞానం, భక్తి ఈ ప్రకారంగా అన్నీ కూడా వీటికి వాటికి ఇచ్చినటువంటి విధానం భగవద్గీత. ఒక్కదాన్ని మనకు గనక దాన్ని అర్థం చేసుకుంటే చాలు, దాంట్లో ఉన్నటువంటి అంశాలను అర్థం చేసుకుని ముందుకు పోగలిగితే మనం ఆశించేటువంటి ఆత్మానుభవం, బ్రహ్మానుభవం మన జీవితంలో లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఉన్నటువంటి మన బృందం, మన వాళ్ళు, భారతీయులుగా చెప్పుకునే మనం అనుకుందాం, అందరు మన వాళ్ళే. కొంతమంది మనకంటే వేరుగా ఉన్నాం, చీలిపోయారు కాబట్టి అవి కొంచెం పక్కన పెట్టి మన వాళ్ళు అనబడేటువంటి వాళ్ళందరినీ చూసుకున్నట్టయితే ఎవరు దీన్ని ప్రామాణికంగా పట్టుకున్నారు? ఎవడికి ఉండేటువంటి యావకేశం వాడు పెట్టుకున్నాడు, ఎవడికి ఉండే దుకాణం వాడి, ఎవరి గ్రంథాలు వాళ్ళై, ఎవరి భావాలు వాళ్ళై, ఎవరి యొక్క నియమనిష్టలు వాళ్ళై. ఇట్లాగా అందరూ కూడా చీలిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దుకాణాన్ని పెట్టుకున్నారు. ఆ దుకాణానికి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దానికి భక్తులుగా చేరి ఉన్నటువంటి వారు. ఈ ప్రకారంగా వాళ్ళు ఆ ప్రకారంగా అన్ని విషయాలు కూడా వాళ్ళు ఆ విధంగా దాంట్లో కూరుకుపోయి ఉన్నారు. అలాంటి కండిషన్ మైండ్గా అయిపోయి ఉన్నటువంటి వాళ్ళని గనక కృత్స్నవిత్ సమస్తమును ఎరిగి ఉన్నటువంటి అతడు అకృత్స్నవిత్ ఏమీ తెలియకుండా ఉన్నటువంటి మందులను నా విచాలయేత్ ఒకసారిగా వాళ్ళని కదిలించమాక అని స్వామి చెబుతూ ఉన్నారు. కదిలించావంటే ప్రమాదం వచ్చి పడుతుంది, తప్పని చెప్పి అనడానికి వీలు లేదు. నువ్వు పోయే మార్గం సరైనది కాదని చెప్పి అనడానికి వీలు లేదు. అట్లాగా వాళ్ళు మరి ఉండిపోయిన విధానం కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మౌనంగా ఉండటమే తప్ప ఏమీ కూడా మాట్లాడే విధానం పెట్టుకోమాక అని చెప్పని స్వామివారు చెబుతున్నటువంటి మాట. ఒకవేళ మనం గనక పోయి ఆ విధంగా నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు రా అని చెప్పి అన్నావు అనుకో, దాన్ని తిరుగుబాటు చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఇది మనకి శ్లోకంలో వచ్చేటువంటి యొక్క అంశము. ప్రకృతే గుణ సమ్మూఢాహ, ప్రకృతి యొక్క గుణ సమ్మూఢాహ, గుణములతో వాడు సమ్మూఢుడై ఉన్నాడు. సజ్జంతే గుణకర్మసు, కాబట్టి గుణకర్మసు గుణముల యొక్క సంబంధమైన కర్మలయందు సజ్జంతే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు, ఆ మార్గంలో పోతున్నటువంటి వాడు. తాన్ అకృత్స్న విధ, తాన్ అట్టి వారిని అకృత్స్న విధ. కనుక అకృత్స్నవిత్ ఏమీ తెలియదు వాడికి. తెలియాలంటే ఏం చేయాలి?
ఏ సబ్జెక్టు రావాలంటే ఆ సబ్జెక్టును వాడు సశాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది లోకములో ఉన్నటువంటి యొక్క నీతి ధర్మం. ఒక వైజ్ఞానికం చేసుకోండి, దాంట్లో పూర్తిగా వాడు అధ్యయనం చేయాలి. అదే ప్రకారం సైన్స్ ఒక సబ్జెక్ట్, అది దాన్ని అధ్యయనం చేయాలి. డాక్టర్ కావాలంటే 5 ఏళ్ళు బాగా కోర్సులో బాగా అధ్యయనం చేయాలి. ఇట్లా చూస్తే ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులు పరిచయం కావాలంటే దానికి ఒక వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధి కాలాన్ని వాడు పెట్టుకోవాలి. బాగా దాంట్లో తరబేజు పొందగలిగితే దాని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్ఞానం వానికి వచ్చే అవకాశము ఉంటుంది. ఆ ప్రకారంగా మనకి కూడా ఇక్కడ మరి ప్రస్థానత్రయము అన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ప్రధానముగా ఉన్నటువంటివి. అలాంటివి బోధించేటువంటి యొక్క మహాత్ముల వద్ద పూర్వకాలంలో కూర్చున్నారు, విన్నారు, బాగా అధ్యయనం చేశారు. శక్తి వృత్తి రావాలి, లక్షణ వృత్తి రావాలి. అవన్నీ రావాలంటే కొద్ది కాలం పాటు గురువుల సన్నిధిలో కూర్చుని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అట్లా రాముడు చేశాడు, కృష్ణుల వారు కూడా చేశారు. పూర్వకాలంలో మహాత్ములందరూ కూడా ఆ విధంగా ఆశ్రమాలలో కొద్ది కాలం పాటు ఉండి సబ్జెక్టుని అధ్యయనం చేశారు. చేస్తేనే దాని విషయం బాగా మనసుకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా ఏం చేస్తున్నారయ్యా అని చెప్పానంటే, నేను గురువు కావాలంటే ఏం చేస్తే అవుతాను గురువు అని చెప్పాను. ఏమో శతశ్లోకి పండిత దశశ్లోకి పండిత. కొంత చిహ్నాలు ఉంటాయి, బొట్టు పెట్టుకోవటము, గంధం పెట్టుకోవటము, ఇంకేదన్నా తల గొడ్డ కట్టడము, రుద్రాక్షమాలలో వేయటము, కాషాయ గొడ్డ కట్టడము, ఏదో కొన్ని విధంగా మరి వాటను అవలంబించి తాను లోకంలో గురువుగా చలామణి కావాలనేటువంటి తాపత్రయం. దానివల్ల నీకేమొస్తుందిరా, నాకు పూజలు వస్తాయి, నమస్కారాలు వస్తాయి, పండ్లు పలహారాలు వస్తాయి, దక్షిణలు వస్తాయి. ఇది వాడుకున్నటువంటి ఆశ. ఈ సేవించే వాళ్ళకు కూడా ఇట్లా ఉంటేనే మహాత్ములు అని చెప్పనే భావన. అదే సామాన్యులుగా ఉన్నట్లయితే ఈ సామాన్యుడు ఈయన దగ్గర ఏమున్నాయి, ఇంకా తల గుడ్డ ఉందా, రుద్రాక్షమాలు ఉన్నాయా, ఏమన్నా ఇంకేమైనా కాషాయ గుడ్డలు ఉన్నాయా, చేతుల కమండలం ఉందా, కాళ్ళకి పావుకోళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి ఈయనకి మహాత్ముడు కావడానికి? కాబట్టి ఏంటంటే లోపల ఉన్నదాన్ని గుర్తించలేక పై ఉన్నటువంటి వాటిని మాత్రమే పెట్టుకుని కూర్చున్నారు వీళ్ళు. ఏమి ఋషులు కాను పింతృహీనుల ఎట్టుల, ఋషులు కాను పింతృహీనుల ఎట్టుల, వారి బోధ మేరు పర్వతంబు, లోన ఉన్న ఎట్టి జ్ఞానం పుమహిమరా, విశ్వదాభిరామ వినురవేమ. ఏమి ఋషులు కాను పింతృహీనుల జట్టుల, వారి బోధ మేరు పర్వతంబు. ఋషులు చాలా హీనులుగా కనబడతారు, ఏమి చూస్తానికి అదరేం కనబడవు. కాబట్టి వారి లోపల ఉన్న జ్ఞానం చూద్దామంటే దివ్యమై భవ్యమై మహా మేరు పర్వతముగా ఉన్నటువంటి జ్ఞానం.